ఈరోజు మన వాక్య ధ్యానము యెహోవా షాలోమ్. యెహోవా షాలోమ్ అను ఈ మాట అర్థము సమాధానకర్త అని అర్థము, శాంతి అని అర్థము. బైబిల్లో న్యాయాధిపతుల ఒకసారి మనం గమనించినట్లయితే 6వ అధ్యాయము 24వ వచనము. ఎవరైనా హెల్ప్ చేయగలరామా? న్యాయాధిపతులు 6:24 గమనిస్తాము వాక్యాన్ని. చదువుతున్నానండి. అవును. అక్కడ గిద్యోను యెహోవా నామమున బలిపీఠము కట్టి దానికి యెహోవా సమాధానకర్త యను పేరు పెట్టెను. నేటి వరకు అది ఎజ్రీలెఫ్రాలో ఉన్నది. ఇంకా చదవనా ఆంటీ? అప్పుడు గిద్యోను అక్కడ ప్రభువునకు ఒక బలిపీఠము కట్టి దానికి ప్రభు శాంతి అని పేరు పెట్టినాడు. గిద్యోను బలిపీఠము కట్టినాడని మనం ఇక్కడ చూస్తున్నాం దేవుని వాక్యంలో. మరి ఆ బలిపీఠానికి పేరు శాంతి అని పేరు పెట్టినారు. ప్రభు శాంతి అని పేరు పెట్టినారు. ఈ పదము ఆంగ్ల పదము నుండి హిబ్రూ భాష నుండి అనువాదము చేయగా యెహోవా షాలోమ్, యెహోవా అనే పేరు పెట్టడం ద్వారా లేదా ఉనికి ఉండటం లేదా ప్రసిద్ధి చెందటం అనే ఆలోచనలు ఈ యొక్క పదము నుండి మనము గ్రహించవచ్చు. అయితే షాలోమ్ అనే పదము దీని మీనింగ్ దృఢత్వము, సంపూర్ణత, సామరస్యము మరియు కలహాలు లేకపోవడానికి సూచిస్తుంది. శాంతి ద్వారా ఉత్తమంగా అనువదించవచ్చు. మీకు శాంతి కలుగును గాక, భయపడవద్దు, మీరు చనిపోరు అని న్యాయాధిపతులలో 6:23లో ఈ మాటను మనము చూడవచ్చు. భయపడవద్దు, మీరు చనిపోరు. ఈ మాటల ఫలితంగా గిద్యోను హృదయం విశ్వాసం మరి ధైర్యంతో నింపబడి ఉంది. 2000 సంవత్సరముల క్రితము ప్రభువైన యేసు రాకడ గురించి యెషయా చెప్పిన గొప్ప ప్రవచనము నెరవేరింది. 2000 సంవత్సరం క్రితమే మరి యేసు రాకడ గురించి యెషయా చెప్పినాడని మనము గ్రహించవచ్చు. ఇమ్మానుయేలు అనే వ్యక్తికి దేవుడు మనతో సమాధానకర్తయగు అధిపతి తన ప్రజల మధ్య నివసించడానికి వచ్చాడు. హల్లెలూయా. యెషయా 9:6 ప్రకారము తన పరిచర్య సమయంలో ప్రభువైన యేసు మృతులకు జీవాన్ని, రోగులను స్వస్థపరిచాడు. ప్రతి రోగుల యొద్ద పోయి ఆయన స్వస్థపరిచాడు, పరిచర్య చేసి ఉన్నాడు. బంధింపబడిన వారికి స్వేచ్ఛను, విరిగిన హృదయం గల వారికి శాంతిని ఇచ్చాడు. బంధింపబడిన వారిని విడిపింప చేసినాడు. విరిగి నలిగిన హృదయాలను, అశాంతిగా ఉన్న బిడ్డలకు కూడా దేవుడు శాంతిని ఇచ్చాడు. హల్లెలూయా. తన శిలువ రక్తము ద్వారా శాంతిని తెచ్చాడు. కొలస్సీయులకు రాసిన పత్రిక 1:20 ప్రకారము తద్వారా ప్రతి పాపికి యోధ్యను సాధ్యం చేస్తూ ఆయన తన శిష్యులతో మాట్లాడుతూ శాంతి మీకు వదిలిపోతున్నాను, నా శాంతి మీకు ఇస్తున్నానని తెలియచేస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. శాంతి సమాధానము ఈ లోకంలో మనకు లేకుంటే మనము నెమ్మదిగా ఉండలేము. మరి సమాధానము లేకుండా కూడా మనము ఈ లోకంలో ఉండలేము. అశాంతితో మనము ఈ లోకంలో బ్రతకటం చాలా కష్టం.
మరి మనం ఎవరితోనైనా సమాధానము లేని ఎడల సమాధానం పడాల. నిన్నటి వాక్యం కూడా అదే మనకు. శాంతి సమాధానముతో ఉండాల. ఒకరికొరసము ఒకరము ప్రార్థించుకోవాలి అని మనం నిన్నటి వాక్యం కూడా ధ్యానించినాం. ఈరోజు శాంతి మీకు వదిలిపోతున్నాను, నా శాంతి మీకు ఇస్తున్నానని తెలియజేస్తున్నాను. యోహాను 14:2 ప్రకారము మృతులలో నుండి విజయవంతంగా లేచిన తర్వాత యేసు తన భయానక అనుచరులకు చెప్పిన మొదటి మాటలు ఇవి. శాంతి మీకు తోడుగా ఉండును గాక అని పలికినాడు. అనుచరులకు చెప్పిన మొదటి మాట శాంతి మీకు తోడుగా ఉండును గాక. యెహోవా షాలోమ్, శాంతి మీకు తోడుగా ఉండును గాక అని పలికిన మాటలు మనము గమనిస్తాం. మరి యోహాను సువార్తలోనే 2:20-19 ఎవరైనా చదవగలుగుతారమ్మా? యోహాను 20:19-21. యోహాను సువార్త 2వ అధ్యాయము 20వ వచనం కదా ఆంటీ? 20వ అధ్యాయము 19వ వచనం. 21. ఓకే ఆంటీ. ఆదివారము సాయంకాలమున శిష్యులు యూదులకు భయపడి తాము కూడి ఉన్న ఇంటి తలుపులు మూసుకుని ఉండగా యేసు వచ్చి మధ్యను నిలిచి మీకు సమాధానము కలుగునుగాక అని వారితో చెప్పెను. 21వ వచనము. అప్పుడు యేసు మరలా మీకు సమాధానం కలుగునుగాక, తండ్రి నన్ను పంపిన ప్రకారము నేనును మిమ్మును పంపుచున్నానని వారితో చెప్పెను. థ్యాంక్ యూ. మీకు సమాధానము కలుగును గాక. మనందరికీ శాంతిని సమాధానం ఇచ్చి వెళ్ళినారు. మనమందరము శాంతి సమాధానంతో ఈ లోకంలో మరి మనము బ్రతకాల. పీస్ ఉంటే మన హృదయంలో ఎంతో నెమ్మది, శాంతము, ఎంతో మరి ఆనందంగా ఉండగలుగుతాం. అదే మన హృదయంలో పీస్ లేకపోతే అలజడి, నెమ్మది లేనితనం. మరి నెమ్మది లేనితనం ఎవరికి ఉంటుంది? దేవుని వాక్యం లేని బిడ్డలకు, పరిశుద్ధాత్మ లేని బిడ్డలకు, మరి ప్రార్థన జీవితం లేని బిడ్డలకే ఉంటుంది. ప్రార్థించే బిడ్డలకు శాంతి సమాధానం అది ఉంటుంది. ఎందుకంటే ప్రార్థించని బిడ్డలకు అది ప్రతిదీ కూడా వాళ్ళు ఏం చేస్తారు, అన్ని ఈజీగా తీసుకుంటారు. దేవుని వాక్యానికి లోబడరు, ప్రార్థనకు లోబడరు. శాంతి సమాధానం ఉన్న బిడ్డలే మరి ఈ రకంగాను ఒకరి కోసం ఒకరు ప్రార్థించుకోవటమును, శాంతి సమాధానము హృదయంలో నిలుపుకోవటమును, ఇది కదా మన జీవితంలో ముఖ్యమైనది. మనకు ఎవరితోనైనా సమాధానము లేని ఎడల కూడా మనము కమ్యూనియన్ తీసుకోలేము. సమాధాన పడిన తర్వాతనే మనము దేవుని బల్లకు సమీపించాల, బల్లను మనం తీసుకోవాలా. కాబట్టి మనలో శాంతి ఉండాలా, సమాధానం ఉండాలా. ప్రతి ఒక్కరి ఎడల మనము దేవుని బిడ్డలంగా జీవించాలా ఈ లోకంలో. మరి ఇతరులకు మాదిరికరంగాను, దేవునికి మహిమ తెచ్చే బిడ్డలంగాను ఈ లోకంలో శాంతి సమాధానముతో నడవవలసిందిగా మనము ఈరోజు వాక్యము ధ్యానిస్తున్నాం. మన ప్రపంచంలో శాంతిని కోల్పోతున్నాం కదండి. శాంతి, పీస్ మనం దూరంగా ఉంటున్నాం. జీవితంలో దాదాపు ప్రతి రంగము అసమ్మతిని మరి అంతరాయాలతోనే నిండి ఉన్నది. మనం అంతర్జాతీయ యుద్ధం ఎదుర్కొన్న, కుటుంబ కలహాలు ఎదుర్కొన్న, లేదా అంతర్గత పోరాటాలను ఎదుర్కొన్న శాంతి మన నుండి తప్పించుకుంటుంది. మనమైతే విశ్రాంతి మరియు ప్రశాంతతని కోరుకుంటున్నాం. దేవుడు ఇది కోరలేదండి. సమాధానంగా ఉండాలని కోరుకుంటున్నాం. అశాంతిని పక్కన పెట్టి మనలో ఉన్న కలహాలను, మనలో ప్రపంచంలో ఉన్న సమస్తమైన విరుద్ధాన్ని కొరకు మనము నిత్యము ప్రార్థించి శాంతి సమాధానముతో ఈ లోకంలో ప్రతి ఒక్కరును జీవించాలని, ప్రతి ఒక్క దేశంలో కూడా
శాంతి సమాధానము కొరకు ప్రార్థన చేసుకుంటూ నిత్యము ఆయన రాకడ కోసము మనము ఎదురు చూచి ఉండాలి. మరి మన దేవుని స్వరూపంలో సృష్టింపబడినమని బైబిల్ చెప్తుంది. మనం ఆయన ప్రణాళికను తగ్గట్టుగా ఉన్నప్పటికీ చెడిపోయిన ప్రతిరూపాన్ని పునరుద్ధరించడానికి ఒక మార్గం ఉంది. సువార్త ద్వారా దేవుడు తనతో నిజమైన సంబంధానికి ఉన్న అడ్డంకులు తొలగిస్తాడు. హీఈస్ ద ప్రిన్స్ ఆఫ్ పీస్. కాబట్టి మనము శాంతి సమాధానంతో ఈ లోకంలో నడుచుకోవాలని నేను దేవుని పేరిట మనవి చేస్తున్నాను. ఆయన ఆధ్యాత్మికంగా చనిపోయి వారికి జీవాన్ని ఇస్తాడు. మరి మన హృదయాలలో దేవుడు శాంతితో కలిగి ఉండేలా మనలో శాంతిని కలిగి ఉండేలా మనలో సమాధానపరుచుకుంటున్నాడు. నిజానికి రక్షణ అనేది నెమ్మదిగా ఖచ్చితంగా మనల్ని తనలో శాంతిలోనికి తీసుకుపోవటం ద్వారా దేవుడు పూర్తి పరివర్తన మార్గాన్ని నిర్దేశిస్తున్నాడు. సామెతలు 18:10 ప్రకారము ఒకసారి చదవడం. సామెతలు 18:10. చెప్తానా అండి? యెహోవా నామము బలమైన దుర్గము, నీతిమంతుడు అందులోనికి పరుగెత్తి సురక్షితముగా నుండును. ఆమేన్. హల్లెలూయా. యెహోవా నామము బలమైన దుర్గము, నీతిమంతుడు అందులోనికి పరిగెత్తి సురక్షితంగా నుండును అని దేవుని వాక్యం ఇక్కడ సెలవిస్తుంది. యెహోవా నామము బలమైంది, శక్తివంతమైంది. ఆయన నామము బలమైన దుర్గము. ఇది నీతిమంతులలోనికి పరిగెత్తి సురక్షిత. ఇది నీతిమంతులలోనే ఉంటుందండి శాంతి సమాధానం. అక్రమంగా నడుచుకున్న వారి బిడ్డలలోనూ మరి దేవునికి దూరంగా ఉన్న బిడ్డలలోనూ ఈ బలమైన దుర్గము ఉండలేదు. దేవుడు పరిశుద్ధాత్మ శక్తి ఉండదు వారికి. కాబట్టి యెహోవా నామము బలమైనది, బలమైన దుర్గము. నీతిమంతులు అందులోనికి పరిగెత్తి సురక్షితంగా ఉంటారంట. సురక్షితంగా క్షేమముగా బలమైన దుర్గమును ఉండిన ఎడల సురక్షితంగా మనం ఈ లోకంలో జీవించగలుగుతాం. శాంతి సమాధానము కూడా మనము కలిగి ఉండాలి. యెషయా 26:3 ప్రకారం కూడా ఒకసారి చదవండి. యెషయా 26:3. యెషయా గ్రంథము 26:3. ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదువు. ఏలయనగా అతడు నీ యందు విశ్వాసముంచి ఉన్నాడు. ఆమేన్. ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో వాని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదువు. ఏలయనగా అతడు నీ యందు విశ్వాసము ఉంచి ఉన్నాడు. ఇక్కడ విశ్వాసము పనిచేస్తుందమ్మా ఈ మాట. విశ్వాసంతో మనం ఉండిన ఎడల, శాంతి సమాధానంతో ఉండిన ఎడల మనము పూర్ణ శాంతి గలవారమై లోకంలో జీవించగలుగుతాం. కృప మనకు సమాధానం ఇస్తుంది. కాబట్టి కృపలో మనము బ్రతకాల. ఆయన కృప యందు మనము నిలకడగా ఉండాలి. ఆయన కృప పొందుకొని ఈ లోకంలో జీవించాలి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4:6 కూడా ఒకసారి చదువు. దేనిని గూర్చియు చింతపడుకుడు గాని ప్రతి విషయములోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియచేయుడి. ఆమేన్. హల్లెలూయా. దేని విషయం కూడా మనము ఈ లోకంలో చింతించకూడదండి. మన చింత యావత్తు ఎవరి మీద వేయమన్నాడు? దేవుని మీద వేయమన్నాడు. కాబట్టి మనం ఈ లోకంలో
దీని గురించి చింతించకూడదు, దీని గురించి కూడా మనము ఆలోచన చేయకూడదు. ఒకటే, దేవుని ప్రార్థన యందు నిలకడగా, ఆయన విశ్వాసం యందు నిలకడగా, ఆయన శాంతి సమాధానములతో ఈ లోకంలో జీవించిన ఎడల జయ జీవితము మనము పొందుకోవచ్చును. ఇవన్నీ ఫండమెంటల్స్. దేవుడిచ్చిన ఆజ్ఞలకు లోపడాల మనం. ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవుని ఆజ్ఞలకు, ఆయనకు మహిమ తెచ్చేకరంగా ఈ లోకంలో జీవించాలి. ఇతరులకు మాదిరికరంగాను మనము జీవించాలి. అప్పుడే మనం ఈ లోకంలో మనం ఆశీర్వాదకరంగా ఉంటాము, మరి ఇతరులకు మనము ఆశీర్వాదకరంగా ఉంటామని వాక్యం తెలియజేస్తుంది. ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనలు చేస్తూ కృతజ్ఞతలు పూర్వకంగా మా విన్నపాలను దేవునికి తెలియచేయాలి. కృతజ్ఞత పూర్వకంగా, మామూలుగా కాదు. కృతజ్ఞత ప్రతి విషయంలోనూ కృతజ్ఞత. మనకు ఏమి కావాలో ఆయనకు తెలుసు. ఒకవేళ మనకు ఏమీ లేని పక్షాన కూడా మనము దేవునికి ఏం చేయాలా? కృతజ్ఞతలు చెప్పాలా. అదే గొప్ప విశ్వాసము, అదే గొప్ప శాంతి, అదే గొప్ప సమాధానం. మన గృహంలో ఏదైనా కొదువు ఉండిన ఎడల మరి మనము దేవునికి ఫస్ట్ ఆఫ్ ఆల్ కృతజ్ఞత చెప్పాలి. హల్లెలూయా. అది రాదు మనకు, ఒక్కొక్కసారి అది కష్టమే. కానీ అన్ని విషయాల్లోనూ, లేమిలోను కలిమిలోను కూడా ఆయనకు కృతజ్ఞత స్తుతులు వందనాలు చెల్లించడము అది దేవునికి ఇష్టము. మన కష్టంలో నష్టంలో కృతజ్ఞతలు చెప్పాలి, మన యొక్క ఆశీర్వాదంలో కూడా దేవునికి కృతజ్ఞతలు చెప్పాల్సిందిగా వాక్యం తెలియజేస్తున్నది. హల్లెలూయా. మరి సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మా తలంపులకును కావలియుండును. మన దేవుడు శాంతి సమాధానం అనుగ్రహించే దేవుడండి. మన దేవుడు శాంతి సమాధానము మనందరికీ ఆయన అనుగ్రహిస్తున్నాడు. మన జీవితంలో అశాంతిని తీసివేసి శాంతి సమాధానం అనుగ్రహించే దేవుడిగా మనకు ఉన్నాడు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. యెషయా 54:10 ఒకసారి గమనిస్తామమ్మా. యెషయా 54:10. చదువుతున్నాను ఆంటీ. పర్వతములు తొలగిపోయినను, మెట్టలు తత్తరిల్లినను, నా కృప నిన్ను విడిచిపోదు. సమాధాన విషయమైన నా నిబంధన తొలగిపోదు అని నీయందు జాలిపడు యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఆమేన్. థ్యాంక్ యూ పాప. పర్వతములు తొలగిపోయినను, మెట్టలు తత్తరిల్లినను, నా కృప నిన్ను విడిచిపోదు. పర్వతములు తొలగిపోతాయనండి, అవి తొలగిపోయినను, మెట్టలు తత్తరిల్లినను. ఎంత గొప్ప సంగతి అమ్మా ఈ మాట. నా కృప నిన్ను విడిచిపోదు. ఎల్లకాలము నా కృప మీకందరికీ తోడుగా ఉంటుంది. నా శాంతి మీకు ఉంటుంది, సమాధానము మీకు తోడుగా ఉంటుంది. మరి దేవుడు మనకన్నీ ఇవ్వడానికి రెడీగా ఉన్నాడు. మనము పొందుకోవాలి. ఎలాగ పొందుకోవాలా? శాంతి సమాధానముతో. మరి దేవుని దృష్టికి మనమందరం కూడా వినయ విధేయతలతో మరి మనం ఆయనకు సాగిలపడిన ఎడల, ఆయన నమస్కరించి పూజించిన ఎడల, ఆయననే స్తుతించి గణపరిచిన ఎడల, ఈ లోకంలో ఉన్న సమస్త విధమైన ఆశలకు, దురాశలకు మనము దూరంగా ఉండి దేవుని సమీపించిన ఎడల మరి దేవుడు మంచి స్థితిగతులలో మనలను పెడతాడని వాక్యము తెలియజేస్తుంది. పర్వతములు తొలగిపోయినను, మెట్టలు తత్తరిల్లినను, నా కృప నిన్ను విడిచిపోదు. సమాధాన విషయమైన నా నిబంధన తొలగిపోదు అని ఇక్కడ వాగ్దానము చేయుచున్నాడు. దేవునికి స్తోత్రం. సమాధాన నిబంధన మన అందరికీ కలుగజేస్తాడు. నిజముగా మీ పనులు, మన పనులు, మన ఆలోచనలు, మన యొక్క ప్రతి ఒక్క విధమైన కార్యములకు అన్ని విషయాల్లోనూ దేవుడు శాంతి సమాధానము మనందరికీ కలుగజేస్తాడు. మరి
సంఖ్యాపరంగా గొప్ప శత్రువులతో యుద్ధము చేయడానికి బయలుదేరిన రోజు గడియన్ శాంతిని అనుభవించాడు మన పాపాలను ఎదుర్కోవడం ద్వారా. మరియు యేసుక్రీస్తు తన త్యాగపూరిత మరణం ద్వారా మనం శాంతిని అనుభవించవచ్చు. శిల్వపై తన పని కలిగించిన ఆయన ఇప్పుడు అనుకూల పరిస్థితుల కారణంగా కాదు, కానీ యెహోవా షాలోమ్ మనతో ఉన్నాడని మరియు మనలను ఎప్పటికీ విడిచిపెట్టడని మనకు తెలుసు. కాబట్టి ఆత్మకు పరిపూర్ణ శాంతితను ఇస్తాడు. మరియు సమాధానకర్తయగు దేవుడు ఎల్లప్పుడూ మనకు శాంతి సమాధానము కలుగజేయునుగాక. యెహోవా షాలోమ్, యెహోవా షాలోమ్. ఆమేన్. మనందరికి నిత్యము శాంతి సమాధానముతో మన గృహాలలోను ప్రతి చోట మనకు శాంతి సమాధానము కలుగును గాక. యెహోవా షాలోమ్. ఈ వాక్యము దేవుడు దీవించును గాక. మీ హృదయాలలో ఈ వాక్యము ఫలింప చేయబడును గాక. మరి నేను ఒక చిన్న పాట పాడాలని దేవుని పేరట నేను మరి ఆశిస్తున్నాను. మీ అందరికీ వస్తే కూడా మీరు ఫాలో కావచ్చు, పాడవచ్చు. శాశ్వతుడా విస్మయముంది నేను నీ స్వంత హస్త సృష్టి చూడగా, నీ స్వరము విందును ఉరుముల యందు యేసు ప్రభు నిన్నారాధింతును. ఓ రక్షక నీ స్తుతి పాడేదన్ నూరంతలం మహాదేవా. నా రక్షక నమస్కరింతును మారానియో మహాదేవా. వృక్షంబులందు అడవులలోనే పక్షుల పాటలాలకింతును. తక్షణమా గ్రహ పర్వతంబు నుండి అక్షులతో నీ మహిమ గంధం. ఓ రక్షక నీ స్తుతి పాడేదన్ నూరంతలం మహాదేవా. నా రక్షక నమస్కరింతును మారానియో మహాదేవా. మహాదేవా నీ ఏక పుత్రుండిలన్ నా హేయ పాపముల్ భరించిన సహాయుడై తమరణించెనంచు. ఓహో ఆశ్చర్యపడి స్మరింతున్. ఓ రక్షక నీ స్తుతి పాడేదన్ నూరంతలం మహాదేవా. నా రక్షక నమస్కరింతును మారానియో మహాదేవా.
క్రీస్తు విజయార్భాటములతో వచ్చి నీ స్థలమందు నన్ను చేర్చగా నీ స్థితులతో సాష్టాంగపడి నీ స్తుతి చేతును మహాదేవా ఓ రక్షకా నీ స్తుతి పాడేతం నోరంతలు మహాదేవా నా రక్షకా నమస్కరింతును మారణీయో మహాదేవా. మనం ప్రార్థన చేసుకుందామండి. ఎవరెవరైతే రిక్వెస్ట్లు పంపించినారో నేను ఇక్కడ లిస్ట్ ఉంది నా దగ్గర, ఆ లిస్ట్ పైన నేను చేతులు పెట్టి ప్రార్థన చేస్తున్నా. మీరందరూ కూడా ఏకీభవించండి. తలలు వంచినట్లయితే ప్రార్థనతో ముగించుకుందాం. పరిశుద్ధుడా పరిశుద్ధుడా పరమదూతలతో నిత్యము స్తుతి స్తోత్రాలతో పొగడబడుచున్న రాజా, కోటాని కోటి స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. నా తండ్రి, నువ్వెంతైనా నమ్మదగిన వాడు, శక్తివంతుడవు తండ్రి. తండ్రి దేవా, ఇదిగో మరి ఇంతవరకు కార్యక్రమాన్ని అంతటిని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను నాయన తండ్రి. మరి నా ప్రభా, స్తుతించిన బిడ్డలందరినీ నా ప్రభా, వాక్యం చదివిన బిడ్డలందరినీ ప్రభా, మరి ప్రార్థించిన బిడ్డలను తండ్రి, నడిపిస్తున్న బిడ్డలందరినీ కూడా నిండుగా మెండుగా దీవించి ఆశీర్వదించండి ప్రభా. మరి ఇక్కడ కొన్ని రిక్వెస్ట్లు ఉన్నాయి నా ప్రభా, వాటిపైన నా తండ్రి చేతులు పెట్టి ప్రార్థిస్తున్నాం తండ్రి. మరి వీరందరి పైన నీ కృప వెంబడి నీ కృప దయచేయండి తండ్రి. వివాహం కాని బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం నా నాయన. వివాహము అన్నిటిలో ఘనమైంది కాబట్టి నా ప్రభా, వివాహాలకు మీరు తండ్రి ఏకాంగులను సంసారులుగా చేస్తానని నీ వాక్యము సెలవిచ్చిన ప్రకారము ప్రార్థిస్తున్నాను ప్రభా. బిడలకు తండ్రి అయా నా ప్రభా, మీరు తోడుగా ఉండి సహాయము మంచి నా ప్రభా నా తండ్రి వివాహాలను జరిగించవలసిందిగా ప్రార్థిస్తున్నాను తండ్రి. జాబ్స్ లేని బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోనండి రాజా తండ్రి. మంచి జాబ్స్ అనుగ్రహించండి రక్షక తండ్రి. సాల్వేషన్ లేని బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాను ప్రభా, సాల్వేషన్ అనుగ్రహించండి. ఇక్కడ రాసి ఉన్న ప్రతి పేర్ల గురించి ప్రార్థిస్తున్నాను ప్రభా తండ్రి. సమస్తము నెరిగిన దేవుడు, హృదయ రహస్యాలను ఎరిగిన దేవుడు ప్రభా తండ్రి. ఇదిగో నా తండ్రి, ఈ బిడ్డల పక్కన తండ్రి కావలసిన ఈవులన్నీ కూడా నా తండ్రి నీవు నా ప్రభ నీ గుప్పిలు విప్పి దయచేయమని ప్రార్థిస్తున్నాను దేవా. అస్వస్థతగా ఉన్న బిడ్డల పైన నా తండ్రి నువ్వు స్వస్థత శీఘ్రమే అనుగ్రహించండి, విడుదల దయచేయండి దేవా. సంపూర్ణమైన బలము శక్తిని ఆరోగ్యమును దయచేయవలసిందిగా నీ నామంలో కోచాడుతున్నాను ప్రభా తండ్రి దేవా. ఇదిగొన్న ప్రభా, భార్య భర్తలలో సమాధానము లేకుండా ఉన్న బిడ్డలు ఎవరైతే ఉన్నారో నా ప్రభా తండ్రి, వారి కొరకు కూడా ప్రార్థిస్తున్నాను తండ్రి. శాంతిని సమాధానము వారికి అనుగ్రహించబడును గాక అని యేసు నామంలో ప్రార్థిస్తున్నాను దేవా. నీకు స్తోత్రాలు నాయన. మరి యెరూషలేము కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. అయా నా ప్రభ, ప్రజలందరి కోసం ప్రార్థిస్తున్నాను దేవా. మనుషులను బట్టి మనుషులందరి కొరకు ప్రార్థిస్తున్నాను దేవా. రాజులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించటం మేలు అన్న దేవుడు ప్రభా తండ్రి. ప్రతి ఒక్కరి పైన నా తండ్రి ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరి పైన నా ప్రభా నీ శాంతిని సమాధానాన్ని ప్రకటిస్తున్నాను దేవా. ప్రతి ఒక్కరి పైన నా తండ్రి నీ ఆశీర్వాదాలను కుమ్మరించండి తండ్రి. ప్రతి ఒక్కరు నీ నామం ఎరిగిన బిడ్డలుగా ఉండి తండ్రి అయా నా ప్రభ నీకే సాష్టాంగ పడుదురుగాక, నీకే మ్రొక్కుదురుగాక, నిన్నే స్తుతించుదురుగాక, నిన్నే మహిమపరచుదురుగాక, నిన్నే గణపరచుదురుగాక అని ప్రార్థిస్తున్నాను దేవా. నీకు స్తుతులు స్తోత్రాలు రాజా. మరి నా ప్రభా, మరి ఫాస్టింగ్ ప్రేయర్స్ చేస్తున్న బిడ్డలు నా ప్రభా
తండ్రి ఏర్పాటు చేసిన బిడ్డల కుటుంబాలను తండ్రి మీరు నిండుగా మెండుగా దీవించి ఆశీర్వదించండి. షాሎም సిస్టర్ కొరకు ప్రార్థిస్తున్నాను. తన భర్త కోసం, తన పిల్లలు, తన ఫ్యామిలీ కోసం ప్రార్థిస్తున్నాను తండ్రి. తండ్రి వారి కుటుంబాన్ని నిండుగా మెండుగా దీవించి ఆశీర్వదించి ఇంకను బహు గొప్పగా నీ పరిచర్యలో వాడుకోబోతున్నారు ప్రభువా. బిడ్డ పైన నీ ఆత్మను కుమ్మరిస్తున్నారు తండ్రి, నీ అభిషేకాన్ని కుమ్మరిస్తున్నారు తండ్రి. నీకు స్తోత్రములు. నీ వెలుగును చూపిస్తున్నావు ప్రభువా. నీ వెలుగు ప్రకాశింపబడును గాక జీవిత కాలం అంతా కూడా. ఫాస్టింగ్ ప్రేయర్స్ జరిగిస్తున్న బిడ్డలందరి పైన నీ ప్రకాశమైన వెలుగును కుమ్మరించుదు గాక అని ప్రకటిస్తూ ఉన్నాను తండ్రి. నీ అభిషేకం రిలీజ్ అవును గాక ఇప్పుడే ప్రభువా. ఎవరైతే ఏకీభవిస్తున్నారో వారందరి పైన నీ అభిషేకం పొంగి పొర్లే అభిషేకం అనుగ్రహించదు గాక అని యేసు నామంలో ప్రకటిస్తున్నాను. హల్లెలూయా. ఇంకా నా ప్రభువా తండ్రి 21 days కంప్లీట్ అయ్యేంత వరకు కూడా తండ్రి బిడ్డలకు శాంతిని సమాధానమును నా అనుగ్రహించండి. నీ నిండైన ఆశీర్వాదాలు దీవెనలతో దీని దీవెనలతో నింపవలసిందిగా వేడుకొంచు. నన్ను నా కుటుంబాన్ని కూడా దీవించి ఆశీర్వదించి జోయల్ చేస్తున్న స్టడీ అంతట్లో కూడా నా తండ్రి నీవే నడిపించి తండ్రి వాడికి తోడుగా ఉండి నా ప్రభా నా తండ్రి నీ యొక్క తండ్రి కాపుదల దయచేయమని వేడుకొంచు తండ్రి. యవనస్తులందరి కొరకు కూడా ప్రార్థిస్తున్నారు. యవనస్తులు తప్పక తొట్టిల్లుదురు అని వాక్యం సెలవిచ్చింది. కానీ నీ వాక్యం అనే ఖడ్గము వారు ధరించుకొని ఈ లోకంలో తండ్రి నా ప్రభా నా తండ్రి నిన్ను ముందు పెట్టుకొని జీవించే భాగ్యము తరుణము వారికి దయచేయండి ప్రభా. యవనస్తులను తండ్రి మరి ఇరు ప్రక్కల ముందు వెనకాల ప్రభా నీ దూతలను కావలిగా ఉంచి నీ సాక్షి బిడలుగా ఈ లోకంలో నడిపించుకోవాల్సిందిగా వేడుకొంచు. మరి ఒక్కసారి నా ప్రభా ఈ టీం నా ప్రభా ప్రేయర్ గ్రూప్ నందరినీ కూడా సంఘస్థులను అందరినీ కూడా తండ్రి దీవించవలసిందిగా వేడుకొంచు. మా ప్రార్థనకు జవాబు ఇచ్చినావని నా తండ్రి మా ప్రార్థనలు ధూపం వల్ల నీ సన్నిధికి చేర్చుకున్నావని ఆమేనని ముద్ర వేసినావని నమ్ముచు నీకే సమస్త మహిమ ఘనత ప్రభావంలో ఆరోపిస్తూ నన్ను నేను తగ్గించుకొని నామాన్ని హెచ్చించుచు నజరేయుడైన యేసు పుణ్య నామమున ప్రార్థించి అడిగి పొందుకున్నాము తండ్రి. ఆమెన్ ఆమెన్ ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్ మా.